ప్రస్తుతం మనతో పాటు ఐకాన్ ఆస్ట్రాలజర్ మంత్రతంత్ర జ్యోతిష్యులు సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. ఏప్రిల్ మాసంలో సింహరాశి వాళ్ళకి ఎలా ఉంటుంది, వీళ్ళకి ఎదురయ్యే లాభ నష్టాలు కష్ట సుఖాలు ఏ విధంగా ఉంటాయి, ముందుగా ఆర్థికంగా ఉద్యోగాల పరంగా వ్యాపారాల పరంగా ఎలా ఉంటుందో తెలియజేయండి. ద్వాదశ రాశుల్లో ఒకటి సింహరాశి. సింహరాశి వారికి ఏప్రిల్ మాసం 2026 సంవత్సరం. వీరికి గ్రహస్థితి ముందుగా మనం గ్రహించినట్టయితే కనుక మీనరాశిలోని కొనసాగుతున్నటువంటి శని భగవానుడు, 14వ తరగతి వరకు కొనసాగేటువంటి రవి భగవానుడు, ఈ 14వ తరగతి తర్వాత మేషరాశికి వస్తారు రవి భగవానుడు. అప్పటి నుంచి మనకి ఎండలు కూడా బాగా ఎక్కువగా వస్తాయి. ఇప్పుడు ఏప్రిల్ 14వ తారీఖు తర్వాత మనకి ఎండలు కూడా ఎక్కువగా కనిపిస్తాయి. కానీ ఇక్కడ మేషరాశిలో శుక్రుడు కూడా ఉన్నాడు కాబట్టి మేఘామృతమైనటువంటి ఆకాశం, దాంతోపాటు కురిసేటువంటి చెడు వానలు, చెడు తత్వంతో ఉండేటువంటి ఉంటాయి. కాబట్టి ఎవరైనా రైతులు మామిడి కానీ సపోటా కానీ పండించే రైతులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే ఆ సీజన్లో వచ్చేటువంటి పంటకి కొంచెం నష్టం అయ్యేటట్టు కనిపిస్తూ ఉంది. ఏప్రిల్ నుంచి మే మాసంలో చెడు వానలు ఎక్కువ పడేలా ఉన్నాయి. ఇది రైతులకి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఇప్పుడు మనం సింహరాశిలో ఉన్నాం. సింహరాశి వాళ్ళు కూడా రైతులుగా చాలామంది పోయిన సంవత్సరం మనం చెప్పినటువంటి వినేసి కొన్ని లక్షల మంది కూడా రైతులుగా మారి ఉన్నారు. వాళ్ళకి నష్టం కలిగించకూడదు కాబట్టి వాళ్ళకి ఆ పంటలు వస్తాయి కాబట్టి ఆ పంటలు కూడా జాగ్రత్త చేసుకునేటువంటి అవకాశాలు ఉండాలి. ఇంకోటి ఏంటంటే కనుక ఇక మనకి చూసినట్టే రాహు వచ్చేసి అక్కడ మనకి కుంభరాశిలో ఉన్నాడు. రాహుతో పాటు బుధుడు రాహులు ఇద్దరు కలిసారంటే మాత్రం ఆడుకుంటారు ఒక ఆట జనాన్ని. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే అది ఎక్కడికైనా పోయేసి ఎవరైనా బాగా తెలిసిన వారు అంటారు, ఏమండి బాగున్నారు అంటే నన్ను బాగున్నారంటావు నువ్వు అని చెప్పి కొడతారు. అంటే రాహువుకి బుధుడికి అంత వ్యక్తిగత ఉంటుందన్నమాట. రాహు ఏం చేస్తాడంటే తొందరపాటు నిర్ణయం, బుధుడు ఏం చేస్తాడంటే మోసం చేసేస్తాడు. ఈ మోసం చేయడంతో ఆ గ్రహం ఆ రాశి వారికి సెట్ అవ్వకపోతే నరకమే అనుభవిస్తుంది. మీరు ఏదైనా చేయండి మాటలతోనే మోసపోతారు. ఎఫ్ఐఆర్స్ ఉంటాయి అనుకున్నది. ఇప్పుడు ఆ అమ్మాయిని చూసే అబ్బాయిని చూసే అమ్మాయో మాట్లాడుకుంటూ ఉంటారు, చెప్పుకుంటారు అనమాట. నాకు మా ఇంట్లో మేమంతా కోటీశ్వరులమే అని చెప్తారు. ఈ అమ్మాయి కాకుండా మా నాన్నగారు మా తాతగారు ఒకప్పుడు వేల ఎకరాలు ఉండే ఆస్తులు అంటే ఇద్దరికి ఏం ఉండదు, బూడిదే. వీళ్ళు చెప్పుకునే గొప్పలు ఎక్కువ అనమాట. దాంతో నిజాలు తెలిసేసి ఇద్దరు వీడిపోతారు. అది బుధుడు చేస్తాడు. అంటే మనిషిలో ఉన్నటువంటి యుగోతత్వానికి వ్యతిరేకతగా చేసేటటువంటి నక్షత్రం రాశి. ప్రస్తుత కాలంలో వీళ్ళకి శత్రువులు ఎవరిని నమ్మాలి, ఎవరితో జాగ్రత్తగా ఉండాలి, నష్టం ఎక్కడ జరుగుతుంది వీళ్ళకి? ఇకపోతే సింహరాశి వారికి అనుకున్న పనులు ముందుకు వెళ్ళడం ఏప్రిల్ మాసంలో బాగా ఉంటుంది కాబట్టి వీరికి శత్రువులు కూడా బాగానే ఉంటారు. ఎక్కడ ఉండరండి వీరి శత్రువులు, కన్న వాళ్ళలోనో పెంచిన వాళ్ళలోనూ ఉంటారు వీరి శత్రువులు, బయట ఎక్కడ ఉండరు. ఎందుకంటే వీరు కుటుంబానికి విలువలు ఎక్కువ ఇస్తారు. దాంపత్యానికి కానీ కుటుంబాలకు కానీ వాల్యూసే కానీ వీరు కాపాడాలి, బాధ్యతగా తీసుకుంటారు. అదే వారికి వీక్నెస్, మంచితనమే వారి వీక్నెస్. కానీ వీరికి ఉన్నటువంటి వీక్నెస్ ఇంకోటి ఏంటంటే కనుక అందరూ మన వాళ్లే కదా, ఏదో ఒక ఉపాధి చూపిద్దాం, వీరే శత్రువులు. మనం మంచి చేస్తున్నాం కదా, వారే వీరి శత్రువులు. కాబట్టి వారందరితో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎంతవరకు చేయాలో అంతవరకే చేయాలి. అతి మించిన దానం కూడా అంత దానం చేస్తే మంచిది కాదు. కాబట్టి ఎంతవరకు చేస్తే అంతవరకు మంచిది. ఎక్కడో జాబ్ కావాలంటారు, వీరి దగ్గర లేకపోయినా 10 మందికి ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి పలానా వారికి జాబ్ కావాలంటే వీరు బతులాడతారు. వారికన్నా కూడా జాబ్ ఇచ్చిన తర్వాత ఇప్పించారులే, ఈ జాబ్ కాబట్టి మాకేంది ఈ శాలరీ సరిపోవట్లే, అబ్బో మంచి శ్రమ ఉంది, నాకు కక్షతో జాబ్ ఇప్పించినట్టున్నారు అంటే ఇప్పించుడు మాడవడాలి. కాబట్టి మన మిత్రులే మన శత్రులు, వారితో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. గ్రహం ఉందంటే బుధ గ్రహం. అలానే ఈ యొక్క బుధుడు రాహు కలిసి ఉన్నారు కాబట్టి దాని వలన ఈ యొక్క సింహరాశి వారు ఏదైతే మాట్లాడాలన్నా ఏదైతే చేయాలన్నా కూడా ఆచితూచి మాట్లాడుకోవాలి. వీరు మాట్లాడేదంతా వాస్తవమే కానీ ఎదుటి వారికి అర్థం కాదు. వీరు చెప్పేదంతా నిజమే కానీ ఎదుటివారు చెప్పేవాళ్ళ అబ్బా నువ్వు అంటారు. అంటే వీరు మంచి కోసం చెప్పినా కూడా ఎదుటి వారికి నచ్చదు. గ్రహాల యొక్క స్థితిగతులు అలా ఉన్నాయి. ఇక మామూలు అదృష్టం ఉండదండి వాళ్ళకి. ఈ యొక్క సింహరాశి వారు ఏప్రిల్లో పుట్టినా లేదా ఏప్రిల్లో వారికి సంతానం కలిగినా కూడా వారి నుంచి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. వీరికి ఎంత అదృష్టం చూడండి వారికి. ఇంకా ఏప్రిల్ మాసంలో ఇంకా 7వ మాసంలో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీ కానీ 6వ మాసంలో ఉన్న గర్భిణీ స్త్రీ కానీ ఉంటే భయపెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టి మళ్ళీ డెలివరీ చేయించారు. గురువుగారు చెప్పారు కదా అని అట్లాంటి ఏం చేయొద్దు. ప్రకృతి పరంగా కాదు, దేవుడు అనుగ్రహం ఇచ్చి ఆ ఏప్రిల్ మాసంలో పుట్టారంటే అదృష్టం, అంతేగాని మనం పుట్టిస్తే కాదు. ఇది అందరు గ్రహించుకోవాలి. ఇక ఏప్రిల్ మాసంలో ఒక అదృష్టం ఉంది వీరికి. స్థలాలు కానీ పొలాలు కానీ రియల్ ఎస్టేట్ కానీ లేకపోతే కనుక ఇల్లు కార్లు కానీ సంపాదించుకున్నారంటే అప్పు తెచ్చి కాదు, సొంత డబ్బులతో లేదా బ్యాంకులో తీసుకొచ్చుకొని ఎదుటి వాళ్ళ అప్పు తీసుకోకూడదు. అలా సంపాదించుకున్నారంటే మాత్రం జీవితకాలం అది ఉండిపోద్ది. ఈ మధ్యన కొన్నిట్లో మనం చూస్తూ ఉంటాం. 50 years బ్యాక్ ఒక బుల్లెట్ మీద ఉంటారు ఒక భార్యాభర్త. 50 years తర్వాత అదే బుల్లెట్తో ఒక ఫోటో ఉంటుంది.
సేమ్ అలానే వాళ్ళు కూడా సింహరాశి ఏప్రిల్ మాసంలో పుట్టుంటారు, లేదా ఏప్రిల్ మాసం కొని ఉంటారు. నాకు తెలిసి ఒక కారు ఉంటుంది, అంటే అది ఒక పాత కారు ఉంటుంది అనమాట, వింటేజ్ కారు ఉంటుంది. కుర్రగా ఉన్నప్పుడు ఆ వింటేజ్ కార్ దగ్గర ఫోటో ఉంటుంది, కింద వచ్చేసి 50 years తర్వాత వింటేజ్ అదే కార్ దగ్గర ఫోటో ఉంటుంది. అది కూడా సింహరాశి వారే ఉంటారు వారు, ఎందుకంటే వాళ్ళు కూడా ఏప్రిల్లో కొని ఉంటారు. అందుకే ఏప్రిల్ మాసంలో కొన్నది స్థిరస్థాయిగా నిలిచిపోద్ది ఎవరికి? సింహరాశి వారికి. కాబట్టి ఆదాయ వనరులు ఏదైనా కావాలన్నా, జాబ్ పర్పస్ అయినా, ఎడ్యుకేషన్ పరంగా అయినా, ఏదైనా సరే సంపాదించాలన్నా సాధించాలన్నా కూడా, ఎందుకంటే ఏప్రిల్ మాసంలో ఒక షర్టు ప్యాంట్ కొనండి, ఒక శారీ కొనండి, కొంతకాలం ఎక్కువగా ఉండిపోతుంది. అది వారికి స్థిరస్థాయిగా ఉండాలి అంటే ఏప్రిల్ మాసంలో ఏదైనా కొన్నా, సాధించినా, నిలబెట్టుకున్నా అది స్థిరస్థాయిగా ఉండిపోద్ది. అప్పుడు ఏం చేయాలో తెలుసా? ఏప్రిల్ మాసంలో వాళ్ళు చేయాల్సింది ఏంటంటే, జీవితంలో నిలబడటానికి ఏం కావాలో అది సాధించుకోవాలి. ఏం కావాలి? అది పేరు, ప్రఖ్యాత, హోదా, డబ్బు, పలుకుబడి. ఇవి సంపాదించుకోవాలంటే మంచితనం కావాలి. అంటే అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు, ఆలయాల నిర్మాణాలు, పెద్దలకు సహాయం చేయడాలు, ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించడం, ఇలాంటి ఏదైనా మొదలు పెడితే వారి పేరు ప్రఖ్యాత స్టాచ్యూ పెట్టేదాకా ఉంటుంది. ఒక స్టాచ్యూ లాగా అయిపోద్ది అనమాట. అలాగ చేసుకునే దానికైతే ఏప్రిల్ మాసం వారికి చాలా అద్భుతమైనటువంటి వనరులు కనిపిస్తూ ఉంటాయి. అది ఎట్లా గురువు గారు, మాకు శని నాడు పెట్టి పీకుతున్నాడు, లాగుతున్నాడు, కేతు ఉన్నాడు కదా అంటే, గ్రహాలతో సంబంధం లేదు. గ్రహాలకి ఆ స్థితిగతులు మారినప్పుడు మనం చేయాల్సినటువంటి దానాలు, ధర్మాలు, యజ్ఞ, యాగ, హోమ, జపతపాలు చేసుకుంటే, ఆ గ్రహాలకు ప్రతినిత్యం నమస్కారం చేసుకుంటే గ్రహాలు మనల్ని ఏం చేయవు. గ్రహాలు ప్రాణాలు తీయవు. గ్రహాలు చైతన్యాన్ని ఇస్తాయి, ఎలా బ్రతకాలో మనకు నేర్పిస్తాయి. అంతే గనక ఎవరో చెప్పినారు, నేను ఆ పూజ హోమే చేయించాలి, నాకు ₹1,00,000 గురువు గారికి ఇచ్చి పాదాల సేవ చేస్తే, పాదాలకి పాలతో అభిషేకం చేస్తే కానీ నా పూజ్యం, నా పాపాలు పోవు అనుకునేది ఏం ఉండదు. గురువు అనేటోడు మంచి చెప్పేదానికి ఉండాలి కానీ భయపెట్టేదానికి ఉండకూడదు. చాలా మంది నేను ఈ మధ్య మాధ్యాల్లో చూస్తూ ఉన్నా, శని భగవానుడికి స్తంభన అయిపోయింది, రవి భగవానుడు శని భగవాన్ దగ్గరికి వచ్చాడు, వస్తే ఏమవుతుంది? ఎవరి బాధ వారిది. ఇప్పుడు గ్రహాన్ని మనం మార్చగలుగుతామా? గ్రహాన్ని మనం మార్చలేంగా. ఉన్న గ్రహాలని అక్కడ ఉండేటువంటి దాన్ని శాంతి పలుకుచు మనం ముందుకెళ్ళాలి. అక్కడ నా దగ్గర హోమం చేయించుకుంటేనే నాకు మంచి అవుతుంది అనేది ఇక్కడ లేదు. గ్రహాల యొక్క స్థితిగతులు మారవు. అవి ఉన్నప్పుడు మనకి గ్రహాలు సానుకూలంగా మర్చుకోవాలి. అవి ప్రతినిత్యం కూడా మీరు నవగ్రహాల చుట్టూ తిరిగి ప్రదక్షిణ చేసి వాటి మీద నల్ల నువ్వులు, నల్ల మినుములు, నల్ల మిరియాలు వేస్తే సరిపోతుంది. తైలాభిషేకం చేస్తే సరిపోతుంది. తైలంతో దీపారాధన చేస్తే సరిపోతుంది. గ్రహాల యొక్క స్థితిగతులు కావాలంటే ప్రతినిత్యం కూడా ఓం నమో శనీశ్వరాయ, లేదా సోమ మంగళ బుధ గురు ఛాయ, ఇలాగా మనం ఏదో చేసుకుంటే మనకి మనంగా ఉచ్చారణ ఉంటుంది. హనుమాన్ చాలీస చదువుకోవచ్చు, అలానే హనుమాన్కి ఆకుపూజ చేయించుకోవచ్చు, హనుమాన్ మందిరంలో పట్టిక బెల్లము ప్రసాదంగా పెట్టవచ్చు, హనుమాన్కి సింధూరం సమర్పించుకోవచ్చు, నువ్వుల నూనె సమర్పించుకోవచ్చు. ఎన్నో రకాలటువంటి సానుకూల పడేటువంటిది మన సంపాదించిన సొంత సంపాదన, మనం కష్టపడి సంపాదించిన దాంట్లోనే మనం పూజలు చేయాలన్నా కానీ ఇంకొక దగ్గర అప్పు తీసుకొచ్చి మనం పూజలు, యజ్ఞ, యాగ, హోమాలు చేపిస్తే కన్యాదానం చేసినా కూడా ప్రతిఫలం మనకు ఉండదు. ఇది సింహరాశి వాళ్ళకి కాదు, ప్రతి రాశి వారు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అప్పు తీసుకొచ్చి కన్యాదానం చేస్తారు, ఆ ప్రతిఫలం వానికి వెళ్ళిపోతుంది, అప్పు ఇచ్చిన వాడికి వెళ్తుంది, మనకు వెళ్ళదు. తిరుపతికి వెళ్తునో, శ్రీశైలం వెళ్తునో, ఎవరికైనా అప్పు తీసి చెల్లామనుకోండి, ఆ పుణ్యం మనకు రాదు. నువ్వు ఎప్పుడు అప్పు ఇస్తావు తర్వాత విషయం, అప్పు ఎవరి దగ్గర తీసుకుంటావో వారికి వస్తుంది. ఇప్పుడు మనకి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తాం, మనం వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి ముడుపులు అందజేస్తాం, ముడుపులు అందులో వేసేస్తాం మొక్కుకొని, వెంట్రుకలో లేకపోతే ఏదైనా మొక్కుబడి ఉంటాం. ఎక్కడైనా దొంగ డబ్బు, లంచం డబ్బులో వచ్చినప్పుడు ఎక్కువ శాతం కుండీలు వేస్తుంటారు. అవన్నీ ఎవరికి వెళ్తాయండి? అవన్నీ ఎవరికి వెళ్తున్నాయి? మనకు వస్తాయి అనుకుంటున్నారా? కాదు. అవన్నీ కూడా అక్కడ ఉంటాడు ఒక అతను, ఆయనకి వెళ్ళిపోతాయి అన్నమాట. వెంకటేశ్వర స్వామికి వెళ్ళవు ఆయన్ని. వెంకటేశ్వర స్వామి అప్పు చేస్తుంటాడు కదా, కుబేర స్వామి, అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి మనం చేసేటువంటి ఏదైతే ఉందో దాని మూలం, ఇప్పుడు మనం పండు తింటున్నాం, ఆ పండు ఎక్కడి నుంచి వచ్చింది? చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది? మొదలు ఎక్కడి నుంచి వచ్చింది? భూమి ఎక్కడి నుంచి వచ్చింది? ఇది మనము ఆ ఏరుకి వెళ్ళిపోద్ది ఆ పుణ్యఫలం అంతా. మనం పోసే నీరు అందుకోసం ఏరుకు పోస్తాం. కాబట్టి మనం చేసేటువంటి పనిలో గ్రహాల యొక్క స్థితిగతుల్ని చూసుకోవాలి తప్పితే, ఏదో ఉన్నది కదా, ఏదో చేస్తాం కదా, ₹1,00,000 పెట్టి చేసేదానికైతే పుణ్యఫలాలు అట్లా రావు. ఏదో గురువుగారి దగ్గరికి పోయి పాదసేవలు చేస్తేనో, ఆయన పాదాలు మన నెత్తిని పెట్టుకుంటున్నా, మనమేం బహుబలి కాదు, ఆయన ఏమైనా కట్టప్ప కాదు. అలాంటివి చేస్తే మనకు పాపాలు వస్తాయి, వాడు చేసినటువంటి కర్మలకి మనకు పాపాలు వస్తాయి. కాబట్టి అలాంటివి చేయకూడదు. ఇక ఇంకోటి ఏంటంటే, స్వస్థానంలో కేతు ఉన్నాడు. కేతు ఏం చేస్తాడు? దొంగతనం చేస్తాడు. కేతు ఏం చేస్తాడంటే, మొత్తం కూడా మనం చెప్పేది ఎదుటి వారికి ఆపోజిట్లు వినపడిద్ది. నువ్వు ఇలా వెళ్ళరా, ఈ రూట్ బాగుంటుందంటే చెప్పొచ్చేవాళ్ళు, మాకు తెలియదేంటి,
ఈ రకమైనటువంటి దీంతో ఏమైంది, వీరు కొట్టుకుంటూ ఉంటారు అన్నమాట. అందుకని ఈ యొక్క సింహరాశి వారు చేయాల్సిన పని వారు మాత్రమే చేసుకుంటూ ఎవరికి కూడా ఏదో చేద్దామని వెళితే మాత్రం కొనకొచ్చుకున్నట్టే. ఈ గ్రహాల యొక్క స్థితిగతులు అవే చెప్తున్నాయి. ఈ మాసంలో కొంచెం ఏప్రిల్ మాసం ఇది, అంతేకాక ఏప్రిల్ మాసంలో సాధించేదానికి ఉంటుంది. ఒక గొప్ప విషయం ఏంటంటే సాధిస్తారు. ఏప్రిల్లో జీవితకాలం నిలబడేందుకు అనుకూలంగా ఉండేటువంటిది ఏదైతే ఉందో ఖచ్చితంగా సాధిస్తారు. ఏప్రిల్లో సాధించారా అంటే జీవితంలో ఎక్కడికి పోదు. అది ఈ యొక్క సింహరాశి వారు దాని మీద ఫోకస్ పెట్టాలి, అది ప్రయత్నం చేయాలి. ఎందుకంటే విదేశాన్ని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు, ఇప్పుడు వెళ్ళారనుకోండి, ఇప్పుడు ప్రయత్నం చేశారు అనుకోండి, ఏప్రిల్లో ఖచ్చితంగా వెళ్తారు. జీవితకాలం అక్కడే ఉండిపోతారు. ఇక సంపాదించుకుంటూ జాబు, కొత్త రకమైన జాబు, ఈ కొత్త రకమైన జాబ్స్ ప్రయత్నం చేస్తే ఏప్రిల్ మాసంలో జాబ్ వచ్చిందనుకోండి, జీవితకాలం గవర్నమెంట్ జాబ్ లాంటిది. ఇంకా ప్రైవేట్ జాబ్ కూడా గవర్నమెంట్ లానే ఉంటుంది. వాళ్ళే స్కూల్స్ దుగ్గల షాప్ లాగా అనమాట. ఇక వాళ్ళకు ఉంటుంది అనమాట. ఇక మూడవది విషయము, ఇక వీరికి సంతాన ప్రాప్తి కనుక ఏప్రిల్లో జరిగిందా, ఇక అదృష్టవంతులే వాళ్ళు. ఇక ఈ నరఘోష నరదిష్ట ఎక్కువగా ఉన్నాయి, శత్రువులు ఎక్కువగా ఉన్నారు, ఇంట్లో కాస్త మాకు ఇబ్బందిగా ఉంది, మానసిక అశాంతి ఉందనుకున్నప్పుడు ఎటువంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది? ఒకటి సీకాయ అని దొరుకుతుంది, కుంకుడుకాయ అని దొరుకుతుంది. ఈ పచ్చివి తీసుకోవాలి, మన పచారీ షాప్లో దొరుకుతాయి. సీకాయలు ఒక 5, కుంకుడుకాయలు ఒక 5 తీసుకోవాలి. తీసుకొని మిరియాలు, మనకి నల్ల మిరియాలు ఉంటాయి, బ్లాక్ పెప్పర్ సీడ్, అవి ఒక 5 తీసుకోవాలి. తర్వాత జాజికాయలు 2, కరక్కాయలు ఉంటాయి, కరక్కాయలని మనకి పచారీలో దొరుకుతూ ఉంటాయి, ఆ కరక్కాయలు 2 తీసుకోవాలి. అలానే తోక మిరియాలని ఉంటాయి, ఈ తోక మిరియాలు కూడా ఒక 4-5 తీసుకోవాలి. అలానే కర్పూరం బిళ్ళలు, ఈ కర్పూరం బిళ్ళలు ఒక 5 తీసుకోవాలి. ఇవన్నీ కూడా నల్లని క్లాత్లో వేసి ముడుపు కట్టుకోవాలి. ఇది ఏ రోజైనా చేసుకోవచ్చు, ప్రతి వారంలో ఒకసారి చేసుకుంటే మంచిది, ఆదివారం చేసుకుంటే ఇంకా మంచిది. ఏ సమయం లేదు, ఎవరికి వారు తీసుకోవచ్చు. ఈ కట్టుకున్నది తనకి తానే దిష్టి తీసుకోవాలి. ఏదైతే శత్రు భయం ఉందో, ఏదైతే పీడ ఉందో, ఏదైతే నవగ్రహ దోషాలు ఉన్నాయో, ఏదైతే ప్రకృతి దోషాలు ఉన్నాయో, ఎవరైతే మన చెడును కోరుతున్నారో వారందరి పేర్లు తెలిసినా తెలియపోయినా, దేవుడా నాకు ఇవన్నీ రాకూడదు అని చెప్పేసి మన తల చుట్టూ తిప్పుకొని అది అక్కడే పడివేసి దానిపైన ఏదైనా ఆయిల్ వేసైనా, లేకపోతే దానిపైన ఇంకొక 10 కర్పూరం బిళ్ళలు పెట్టేసి కాల్చి వేసేసేయాలి. లేదా దాని మీద గుగ్గిలమో సాంబారాన్ని వేసేసి కాల్చి వేసేయాలి. ఈ కాల్చి వేయడంతో అంతటితో ఆ దోషం అంతా కూడా పటాపంచకపోతే గండాలు కూడా తప్పుతాయి. వీరు సాధించుకునే దానికి మైండ్ పరంగా కూడా స్ట్రెస్ అవ్వకుండా ఉంటారు. గొడవలు, భార్యాభర్తల గొడవలు ఉన్నా కూడా ఈ పరిహారం సరిపోతుంది. వీరికి కుదిరితే ఏప్రిల్ మాసంలో ఏదైనా సరే పుణ్యక్షేత్రానికి వెళ్ళి వస్తే చాలా మంచిది. దర్శనం చేసుకొని రావాలి. ఎక్కడైనా శక్తిపీఠాలకైనా, జ్యోతిర్లింగాలకైనా ఎక్కడైనా వెళ్ళేసి ఒక్క దర్శనం చేసుకుని వస్తే వీరికి అన్ని రకాల గ్రహదోషాలు కూడా చిటికలు ఇలా పట్టవంచలవుతాయి. ఇంకా అమ్మవారి దగ్గర కుంకుమార్చన చేయించుకోవాలి. ఏదో ఒక అమ్మవారి దగ్గర కుంకుమార్చన చేసుకుని ఆ కుంకుమను ధరించుకొని ఏప్రిల్ మాసం మొత్తం కూడా ఇలా చేస్తే సింహరాశి వారికి శని భగవాన్ అశుభ దృష్టి కాదు, కేతు భగవాన్ అశుభ దృష్టి కాదు, మానవ గ్రహానికి సంబంధించిన అశుభ దృష్టి కూడా పటాపంచలేకపోతుంది. కాబట్టి సాధించుకునే దానికి గొప్ప విషయంగా ముందుకు వెళ్తారు. ఏప్రిల్ మాసంలో ఏ తిథైనా, ఏ నక్షత్రమైనా, ఏ రోజైనా సరే వీరు సాధించుకునే దానికి ప్రయత్నం చేసుకుని ముందడుగు వేయవచ్చు. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు.